నమస్కారం అండి. వైకుంఠ ఏకాదశి రోజున పాండురంగ స్వామి దేవస్థానానికి వచ్చాం. మారుతి నగర్ లో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. సో ప్రతి సంవత్సరం అనే కాదు, ఏకాదశి రోజున అయితే మనకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా వైకుంఠ ద్వారం ద్వారా ఇవాళ దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఈ టెంపుల్ లో చాలా విశేషాలు అయితే ఉన్నాయండి. నమస్కారం. అనంతపురం భావసార క్షత్రియ సమాజ్ ఇక్కడ ప్రతి ఏకాదశికి నిజపాద దర్శనం అనే కాన్సెప్ట్ తో మేము 2 సంవత్సరాలుగా ప్రతి ఏకాదశికి మేము ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే ప్రతి కార్తీక ఏకాదశికి, ప్రతి ఆషాఢ ఏకాదశికి, ప్రతి వైకుంఠ ఏకాదశికి ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఇక్కడ నిజపాద దర్శనం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. వేల సంఖ్యలో వస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. ఇలాగే మున్ముందు ఇంకా కొత్త కార్యక్రమాలతో మేము ముందుకు వస్తాము. నమస్కారం. అనంతపురంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. పాండురంగ స్వామి దేవాలయం రామ్నగర్లో ఉంది. ఇక్కడ స్పెషల్ ఏమంటే ఎక్కడ నిజపాద దర్శనం ఉండదు. మా రామ్నగర్లో పాండురంగ స్వామికి నిజపాద దర్శనం ఉంది. ఇది తప్పితే పామిడి పండ్రిపురంలో మాత్రమే ఉంది. కావున భక్తులందరూ నిజపాద దర్శనం చేసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా సంతోషంగా వచ్చి ఆ దేవుని కృపా కటాక్షాలు పొందుతున్నారు. అందరూ సంతోషంగా బాగుండాలని భగవంతుని వేడుకొలుస్తున్నాం.